కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన జీఎస్టీ ప్రతిపాదనల కండి పర్టికులర్లీ ఎడ్యుకేషన్ సెక్టార్ చూసుకుంటే కనుక స్కూల్ పిల్లలకి అలాగే కాలేజీకి వెళ్ళే విద్యార్థులకు కానీ వాళ్ళకి చాలా ఊరట కలిగించాయి. ఇదివరకు ఏదైతే 12%, 18% స్టేషనరీ ఐటమ్స్ మీద జీఎస్టీ విధించారో దాన్ని ఇప్పుడు 0% చేయటం ప్రతి ఒక్క విద్యార్థి నుంచి చాలా ఆనందం వ్యక్తమవుతుంది. ఎలాగంటే పర్టికులర్గా ఎక్సర్సైజ్ బుక్స్, నోట్ బుక్స్, అలాగే పెన్సిల్స్, షార్ప్నర్స్, ఆయిల్ పేస్టిల్స్ ఇలాంటి వాటి మీద 12% ఉన్న జీఎస్టీని 0 చేశారు. హిస్టారిక్ రిఫార్మ్ జరిగింది. ఈ రకమైనటువంటి చారిత్రాత్మక సంస్కరణలు అనేది చాలా వెల్కమ్ చేయవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మన దేశంలో ఎకనామిక్ సిచ్యువేషన్ చాలా టఫ్. మెయిన్గా బిజినెస్ చూసినట్లయితే చాలా టఫ్ టైం ఫేస్ అవుతూ ఉంది. దానికి తోడుగా మనకి సిరీస్ ఆఫ్ ఇంపాక్ట్స్ మన మీద పడి ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్కన వార్ వల్ల మనం ఎఫెక్ట్ అయి ఉన్నాం, ఇంకోటి మన ఇప్పుడు టారిఫ్స్ వల్ల ట్రంప్ గారి యూఎస్ టారిఫ్స్ వల్ల మనం ఎఫెక్ట్ అయి ఉన్నాం. సో చాలా రంగాల్లో చాలా ఇబ్బందులు ఉన్న ఈ తరుణంలో ప్రధానమంత్రి గారు ఈ సంస్కరణలు తీసుకురావడం, జీఎస్టీ సంస్కరణలు తీసుకురావడం అనేది చాలా స్వాగతించదగ్గది.